మీకు మీ సోదరి భువనేశ్వర్ గారికి మధ్య కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి రాజకీయపరమైనటువంటి ఇష్యూస్లో అనేటువంటి ఒక ప్రచారం ఉంది. నిజమా? రాజకీయ పరంగా డెఫినెట్గా మేమిద్దరం వేరు ఆలోచనతోటి గొడవ పడేటువంటి పరిస్థితులు అయితే ఎప్పుడు కూడా తలెత్తలేదండి. బట్ డెఫినెట్గా నా భర్త కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇద్దరు రాజకీయాలు ఉన్నటువంటి సందర్భంలో డెఫినెట్గా ఆ స్ట్రెయిన్ అనేది మా రిలేషన్షిప్ మీద ఉండటం అనేది సహజం. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసేటువంటి క్రమంలో, కాంగ్రెస్ పార్టీతో దూరంగా జరిగేటువంటి క్రమంలో తెలుగుదేశం వైపు ఏమైనా ఆలోచించారా? అప్పుడు ఒక ప్రచారం జరిగింది, భువనేశ్వర్ గారే తెలుగుదేశంలో మిమ్మల్ని రానియలేదు, వద్దని చెప్పున్నారు అనేటువంటి ఒక ప్రచారం. జరిగిన విషయాలన్నీ నాకు తెలియదండి. చాలామంది ఇప్పుడు మాకు సన్నిహితులైనటువంటి వారు చాలామంది టీడీపీలోకి ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి అడిగినటువంటి మాట వాస్తవం. కొంతమంది ప్రయత్నం కూడా వారి వైపు నుండి చేశారు, మా వైపు నుండి ఎప్పుడు కూడా ప్రయత్నం జరగదు, వారి వైపు నుండి కూడా చేశారని తర్వాత వారు చెప్పడం జరిగింది. బట్ ఇందాకన్నట్టుగా నేను నేషనల్ పార్టీలో ఉండాలి అనేటువంటి నిర్ణయంతో బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు ఎవరినైనా సరే స్వాగతించాలి, పార్టీని ఎట్లయినా సరే గట్టెక్కించాలి అనేటువంటి క్రమంలో పొలిటికల్గా కొంత డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేశారు అనేటువంటి ఒక ప్రచారం ఉంది. మీ విషయంలో అటువంటిది జరగలేదా? నాకు తెలియదండి. అది మరి నేను ఇందాక అన్నట్టుగా వారి మనసులో ఏముందో, వారి ఆలోచన ఎట్లా ఉంటుందో నేను చెప్పలేను కదా. బట్ మేమైతే ఖచ్చితంగా ఆఫ్టర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలో ఉండాలి అని నిర్ణయించుకోవడం జరిగింది, భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. కానీ అప్పుడు జరిగినటువంటి ఒక ప్రచారం భువనేశ్వర్ గారే వద్దన్నారు, అందుకోసం చంద్రబాబు నాయుడు కొద్దిగా వెనక్కి తగ్గారు అని ప్రచారం అంటున్నారు కదా. నాకైతే తెలియదండి, నేను ఇంటర్నల్గా జరిగినటువంటి విషయాలు నాకు ఖచ్చితంగా నాకు తెలియదు. బట్ ఎస్, హస్బెండ్స్ ఇద్దరు కూడా ఒకే ఫీల్డ్లో ఉన్నటువంటి సందర్భంలో వారిద్దరి మధ్య ఉన్నటువంటి స్ట్రెయిన్ మా రిలేషన్షిప్ మీద డెఫినెట్గా అది స్ట్రెయిన్గానే ఉంది. ఇప్పటికీ సిస్టర్స్గానే చాలా సన్నిహితంగా ఉండగలుగుతున్నారా, లేక ఏదైనా పొలిటికల్ ఇబ్బంది మీ మీద కూడా ఉందా? డెఫినెట్గా ప్రభావం ఉంటుంది కదా, కొంచెం స్ట్రెయిన్గానే ఉంటుంది. కొద్దిగా బాధ అనిపిస్తుంది ఆ విషయం? డెఫినెట్గా బాధ అనిపిస్తుంది. బికాజ్ నేను ప్రత్యేకించి వ్యక్తిగతంగా ప్రొఫెషనల్ లైఫ్ను ఫ్యామిలీ లైఫ్కి ముడిపెట్టడం అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ టు మీ. ప్రొఫెషనల్ లైఫ్ ప్రొఫెషనల్గా ఉండాలి, ఫ్యామిలీ లైఫ్ ఫ్యామిలీగా ఉండాలి. ఎప్పుడైతే ఆ రెండింటి మధ్యన కన్ఫ్యూజన్ ఏర్పడుతుందో అది చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్.